నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని యూరియా బస్తాల కోసం రైతులు రాత్రంతా చెలలో జాగారం చేశారు. శుక్రవారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకుని క్యూ కట్టారు. స్వెట్టర్లు, దుప్పట్లతో రాత్రిపూట రైతు వేదిక వద్ద రైతులు క్యూలో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలే చేయాలి పెట్టాలి. ఇక ప్రభుత్వ యంత్రాంగం అధికారులు యూరియాకు కొరత లేదని ప్రకటన చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ అధికారుల ప్రకటనలో నిజం లేదని, క్షేత్రస్థాయిలో యూరియా దొరకటం లేదని రైతులు ఆరోపించారు. 2-3 బస్తాల కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యూరియా బస్తాల కోసం రైతు వేదిక వద్ద క్యూ కట్టామని తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు క్యూలో ఉన్నారు. మహిళా రైతులు, యువకులు కూడా యూరియా బస్తాల కోసం చలిలో జాగారం చేస్తున్నారు. నమస్తే. కాలే చేయాలి పెట్టాలి. అమ్మా మొత్తం ఓటవానాలే ఉన్నారు. అవగాహన ఆయన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రాత్రంతా చెలలో జాగారం చేశారు. శుక్రవారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకుని క్యూ కట్టారు. స్వెట్టర్లు, దుప్పట్లతో రాత్రిపూట రైతు వేదిక వద్ద రైతులు క్యూలో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రభుత్వం యంత్రాంగం మాత్రం అధికారులు యూరియాకు కొరత లేదని ప్రకటన చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అధికారుల ప్రకటనల్లో నిజం లేదని, క్షేత్రస్థాయిలో యూరియా దొరకటం లేదని రైతులు ఆరోపించారు. 2-3 బస్తాల కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూరియా బస్తాల కోసం రైతు వేదిక వద్ద క్యూ కట్టామని తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు క్యూలో ఉన్నారు. మహిళా రైతులు, యువకులు కూడా యూరియా బస్తాల కోసం చలిలో జాగారం చేస్తున్నారు. ప్రజాపాలన ఇంటింటికి వస్తుందని కూర్చోబెట్టి చూడాయా.